విజయవాడ ఎంపీ కార్యాలయంలో మిప్మా ఎస్హెచ్జి మహిళలకు చేయూతగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేసినేని ఫౌండేషన్, ఎన్వు ఇండియా, ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో చెదలు, బొద్దింకలు, దోమల నివారణపై శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీ కేసినేని శివనాథ్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ప్రారంభించారు. డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఎన్ఐఆర్డీలో 400 మంది మహిళలకు శిక్షణ అందించినట్లు ఎంపీ తెలిపారు. త్వరలో పుట్టగొడుగుల పెంపకం, బంజారా డ్రెస్, జ్యువెలరీ తయారీలో శిక్షణ ఇప్పించి మెప్మా, డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సపోర్ట్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ సీనియర్ కన్సల్టెంట్ మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చక్కగా పనిచేయాలి. మీకేదన్నా అవసరం ఉంటే మేము ఉన్నాం, మా ఫౌండేషన్ ఉంది, నేనున్నా, పర్సనల్ అందరూ ఉంటారు. ఎన్ఐఆర్డీ జరిగిన శిక్షణ తీసుకోండి. ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ ఏదో చెప్తారు, బాగా ఇన్స్పైర్ అయిపోతాం, వస్తాం. దానికి కూడా నేను ప్రతి గ్రూప్ని ఇండివిజువల్గా మా పీడీ గారితో కలిసి కూర్చోబోతున్నాం. ప్రతి గ్రూప్తో మళ్ళీ నేను కూర్చొని దీంట్లో ఎంతమంది ఉన్నారో ఏం సపోర్ట్ చేయాలి, ఏదైనా చిన్న చిన్న సపోర్ట్ చేయాలంటే మేము చేస్తాం. గౌరవంగా ఇవాళ రాజ్యసభ సభ్యులు సతీష్ గారు వచ్చారు, అట్లాగే ఎమ్మెల్సీ రాజు గారు, ఆయన అందరికీ గట్టి ఇక్కడ ఆయనందరూ కూడా వచ్చి ఓపెన్ చేయాలనుకున్నాం. ముగింపు గడ్డ రామ్మోహన్ రావు, పాండవమ్మ గారు కూడా వస్తారు. ఎందుకంటే మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక వీడియో చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని గ్రూప్స్లో మీరు చెప్పేదాన్ని బట్టి మీ వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఎవరికి ఏం కావాలన్నా కూడా మేము సంశయించకుండా ఏమన్నా కూడా మా వాళ్ళు అందరూ మీతో ఉంటారు, మీకు సపోర్ట్ చేస్తున్నాం ఫౌండేషన్ పట్ల. అట్లాగే అన్యాయించుకుంటాం. మనకి ఇంకేదన్నా కొత్తగా మాకు తెలియని పద్ధతులు మన ఒక 4 రోజులు లెదర్ గార్మెంట్స్ అండ్ కాటన్ గార్మెంట్స్ కూడా 4 రోజుల నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తారు. వచ్చినాక కావాల్సిన చిన్న చిన్న మిషనరీకి ఏమైనా సపోర్ట్ చేయాలి. మీకు ఎట్టో డాక్రా నుంచి మీ అందరికీ కూడా ఆల్రెడీ ఫైనాన్షియల్ సపోర్ట్ బ్యాంక్స్ నుంచి ఇంకెక్కడన్నా మార్కెటింగ్లో కానీ ఇటువంటి కానీ ఏదైనా సపోర్ట్ చేయాలి. వీరికి తప్పకుండా థ్యాంక్ యూ. అందరూ కూడా జాగ్రత్తగా ఈ 3 రోజులు విజయవాడలో చాలా బోర్డింగ్లు ఉన్నాయి, చాలా చదువులు ఉన్నాయి. కాబట్టి విజయవాడలో పెట్టుకుని క్లాసు బాంబే నుంచి కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఫోర్త్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ ఎందుకు సమాధానం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. చిట్చాట్లో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పాలనను అనేక మంది ప్రశ్నించారని చెప్పారు. సొంత పార్టీ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర రేవంత్దని విమర్శించారు. రేవంత్ కు నీతి అనేది లేదని, చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తాడని మండిపడ్డారు. ఆయనే స్వయంగా చెప్పిండు, నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినోన్ని అని నువ్వే చెప్పినావు కదా. నీ నాయకుడు, నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు, 50 కోట్లు పెట్టి మావాడు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని. 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో పట్టుబడ్డ దొంగవు నువ్వు. అసలు నీకు నిజాయితీ ఎక్కడదయా? మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది. పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వారు. 25 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా, నిక్కచ్చిగా నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది. నువ్వేందే చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తివి. అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్లో చేస్తున్నా అనబట్టివి. రేపేడుంటావో తెలియని రకం నువ్వు. పుట్టుకో దాంట్లో, చదువో దాంట్లో, నౌకరో దాంట్లో, రేపు ఎన్నుంటావో నువ్వు. అసలు నీకు నీతి, జాతి, విలువలు నీకేమైనా ఉన్నాయా? పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు, పూటకో పార్టీ మారుస్తావు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం. ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని మా నాయకుడు ఆదేశిస్తే గడ్డిపోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది. వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది. నీకు మాకు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. నువ్వా మా గురించి మాట్లాడేది? నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు? ఇవాళ నువ్వు ఎట్లా అంటే ఊసర వెల్లులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి. నువ్వు మాటలు మార్చే తీరు కానీ, నువ్వు పార్టీలు మార్చే తీరు